చూడొచ్చు. ప్లేన్ టైర్ చూడండి. ఇది కూడా ఇంకొక చిన్నది ఇక్కడ టైర్. ఇది ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ మొత్తం ఫిషర్ మ్యాన్స్ అన్నీ ఉన్నాయి. ఫిషర్ మ్యాన్స్ దాంట్లో తీసుకుపోతారు. ఇదిగోండి ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్, మిసైల్స్ అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఫిష్ హుక్ అంతా అవన్నీ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ పైన. ఇదైతే ఇది ఏం చేస్తారంటే ఇది ఎమర్జెన్సీ టైంలో ఇది బయటికి తీసి ఇట్లా గట్టిగా ఇట్లా వదిలితే ఇది మొత్తం పైకి వెళ్తుంది. ఇప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళతో తీసుకురావచ్చు. ఇదిగోండి ఇది కూడా ఒక బోటే. ఇది మిసైల్ బాంబు. ఇది కూడా ఒకటి. ఇదేంటి ఏంటో వెరైటీ ఉంది కదా, నాకు అర్థం కావట్లేదు. ఇది ఇక్కడ చూడండి. బ్లాస్ట్ అన్నది అయితే రియల్గా ఊగుతున్నట్టు చూడవచ్చు. ఇక్కడ నిజంగా వాటర్ ఉన్నట్టే ఇట్లా క్రియేట్ చేసి చూడవచ్చు. ఇదిగోండి ఇక్కడ పైన. ఇదిగోండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ అవార్డ్స్. ఇదిగోండి ఇక్కడ స్టీల్. ఇదిగోండి ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చూడవచ్చు. అవార్డ్స్ చనిపోయిన వాళ్ళు అనుకున్నారు. ఇది అవార్డ్స్ మొత్తం. కడేదారు ఇది చూడవచ్చు. ఇవ్వండి మొత్తం అంతా ఇంకొక హైదరాబాద్ లెక్కన ఉంది. చూడవచ్చు మీరు. ఇక వచ్చి ఇక్కడ ఫోన్స్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఇట్లా బయటకి వచ్చేయచ్చు. వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవే మొత్తము. ఇప్పుడైతే నేను పైకి అయితే ఎక్కుతున్నాను. ప్లేన్ లోపల. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఇంకొక విషయం మర్చిపోయినాం. చూడొచ్చు. ఇదైతే మనం మర్చిపోయినాం. మిస్ వాడ ఈ రూమ్ ఎంత అద్దామే కావట్లేదు. ఇంకొకటైతే చూడొచ్చు. ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నట్టుంది కదా. నిజం చెప్పాలంటే ఇది ఇట్లా క్రియేట్ చేసి చూడొచ్చు. అమేజింగ్. ఇది ఇట్లా మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నట్టుంది. కాకపోతే ఇది మొత్తం అంతా బయటనే ఉంది. ఇది కూడా ఇవ్వండి. ఇది కూడా అంతే. చూడొచ్చు ఇట్లా వచ్చింది. ఇదిగోండి. ఇది కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నట్టు అంతా వాళ్ళే క్రియేట్ చేసిరు. వీళ్ళు అవార్డ్స్ ఇస్తాం. ఇదిగోండి ఇప్పుడైతే మనం బోర్డింగ్కి వెళ్ళేసి వద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వే టు ఎయిర్పోర్ట్. ఎయిర్ప్లేన్ ఫ్లై అంటే చూడండి. అండ్ లోపలికి మనం వెళ్ళిపోతాం. అయితే నేను మొత్తం అంతా చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి అక్కడ నుంచి వెళ్ళి అటు లోపలికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా బయటకు వస్తారు. ఎంత పదమ్మా ఇక్కడే నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఇలా బోర్డింగ్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం బోర్డింగ్కి వెళ్ళిపోతున్నాం.
నెక్స్ట్ మనము సబ్మెరైన్కి వెళ్దాం, దాని తర్వాత బీచ్. మొత్తం గార్డెన్ ఉంది. అదే రోడ్డా లేదంటే ఏమన్నా చూద్దాం మనం. అక్కడ లిఫ్ట్ ఉంది, పెద్దవాళ్ళు వాళ్ళని వస్తే అట్లా. పెద్ద ప్లేన్ నాకు తెలిసి ఇది వార్ టైంలో యూజ్ చేస్తారేమో. చూడొచ్చు చూడండి అక్కడ టైర్స్ ఆపడానికి ఎట్లా పెట్టి చూడండి ఎంత ఇట్లా. అక్కడ బీచ్ ఉంది, మొత్తం ఎట్లా వచ్చిందో చూడొచ్చు. పదండి ఇప్పుడు మనమైతే బోర్డింగ్కి వెళ్ళిపోదాం. రియల్గా ఫ్లైట్ ఎక్కకపోయినా ఎవరన్నా ఇక్కడ ఎక్కొచ్చు. ఎంత పెద్ద వింగ్స్ చూడండి, ఇక్కడ కాళ్ళు పెట్టి అక్కడ నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు కూడా. ఎంత పెద్ద వింగ్స్ కదా. చూడండి ఇక్కడ ఎంత పెద్ద వింగ్స్, అక్కడ నుంచి అక్క వరకు ఉంది. పెద్ద వింగ్స్. క్లైమేట్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం అట్లా వేడి ఉంది అంతే. ఇది రియల్ అంటారా ఫేక్ అంటారా కామెంట్ చేయండి మీరైతే. ఫ్లైట్ అయితే నాకైతే రియల్ అనిపిస్తుంది, మీరు ఒకసారి చెప్పండి ఇది రియల్ ఫేక్ మీరే చెప్పొచ్చు. ఇంకా సబ్మెరైన్ చూపిస్తాను, అది కూడా. అండ్ అది కూడా అక్కడ నుంచి వస్తారు అంతా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ చూపింది, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ బీచ్ కూడా ఉంది, ఆర్కే బీచ్ అంట. ఇది ఆర్కే బీచ్ ఎంత వస్తుందో, ఎంత బాగుందో ఇవ్వండి. ఇక్కడైనా సరే ఎట్లుందో చూడొచ్చు మీరు. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఎక్కడన్నా ఇదిగోండి ఇక్కడ నుంచి ఎగ్జిస్ట్, అక్కడ నుంచి ఎక్కి అట్లా వెళ్ళిపోవాలనుకున్నా. దాని తర్వాత ఇటు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కి ఇట్లా వచ్చి రావాలొచ్చంట. ఇవ్వండి వెల్కమ్ అని ఎట్లా రాశారో, అచ్చం నిజంగా ఫ్లైట్ ఎక్కుతున్నట్టు ఉంది గైస్. IN312 అంట. రావటమే చూడొచ్చు. అదిగోండి ఇక్కడ ఎంట్రీ లేదు, కొన్ని మొత్తం మిషన్స్ అవన్నీ. ఇదిగోండి ఇక్కడ మిషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం ఏసీ లెక్క గాలి వస్తుంది, ఇంకేం లేదు. ఇంత ఇరుకు ప్లేస్ చూడండి, ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి. ఇంకోటి ఇదేంటో చూడొచ్చు, ఇది చూడొచ్చు కింద. ఇక్కడ పైలట్ చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ మిసైల్స్, అన్ని మిసైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇదంతా కింద గ్లాసే కవర్ చేసి పెట్టారు భయపడద్దని. ఇదిగోండి ఇక్కడ ఇంత చిన్న చిన్న అన్ని మిషన్స్ లెక్క. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఇలా బొమ్మలు. ఇక్కడ కూడా కింద గ్లాసే. ఇవన్నీ ఇక్కడ బటన్లు అని ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఇక్కడ పైలట్, అదిగోండి అక్కడ వరకు పైలట్ చూడవచ్చు. కొన్ని ఇక్కడ నుంచి ఇక్కడ బయటకు వెళ్ళిపోవచ్చు. బ్యాగ్ కింద పెట్టినండి. పెద్దది ఎంత ఇరికిరిక్కుందో చూసారు కదా. దీనికంటే చిన్నగా సబ్మెరైన్ ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇవ్వండి ఇక్కడ సైల్స్ అవన్నీ లాంచ్ అనేమో ఇక్కడ. ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు, మనం పైనుంచి కూడా చూడొచ్చు నేనైతే. ఇవ్వండి ఇదంతా అదే.
అక్కడక్కడే వేసింది మొత్తం మొత్తం అంతా వేడి వేడి ఉంది. రాలేకపోయినా నేనైతే అసలు ఎంత ఇరుకుందో. చూడండి ఇదే ప్లేన్. ఇవ్వండి ఇక్కడ మనం కూర్చోచ్చు అనుకుంటా. ఒకసారి టైర్ టచ్ చేస్తాం. ఎల్ టైర్ అయితే కాదు, మొత్తం కట్టిందే ఇక్కడ. కట్టిందే పక్కా, ఇది కట్టిందే, నిజమైనది అయితే కాదు. వింగ్స్ టచ్ చేయొచ్చా చూద్దాం ఆగండి. ఇక్కడ ఇదిగోండి వింగ్స్ టచ్ చేయొచ్చా? రావట్లేదు, ట్రై చేస్తున్నాం కాకపోతే రావట్లేదు. మరి ఇక్కడ క్లియర్గా వచ్చింది చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ లైట్ కూడా, లైట్ అయినా సరే అన్నీ ఎంత పర్ఫెక్ట్గా పెట్టారు. మొత్తం ఇదంతా గార్డెన్. ఇంకా పెద్ద వింగ్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇంత ఎట్లుందో చూడొచ్చు. అండి దీన్ని మనం టచ్ చేయగలుగుతాము, చూస్తున్నాకండి ఇక్కడ. ఇది వామ్మో ఏంటిది చూడండి, దీన్ని మనం టచ్ చేద్దాం. బాబా నిజమైన దాంట్లో లెక్క ఉంది. అక్కడికి వెళ్తేనేమో డూప్లికేట్ లెక్క ఉంది, ఇక్కడ చూస్తేనేమో నిజమే. చూడండి నిజమైన లెక్క ఉంది. ఒకసారి ఇవ్వండి ఆపటానికి ఎట్లా పెట్టారు మొత్తం ఇదంతా వాళ్ళే. చూడండి ఇదేంతో బబుల్ లెక్క వచ్చింది చూడండి, బబుల్ లాగా. ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా వచ్చారో అది చెప్పండి, నాకు కామెంట్ చేసి చెప్పండి. అసలు ఒక్కొక్క దానికి ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. ఇటు టోటల్ 4 ఉన్నాయి. మళ్ళీ ఇంకా ముందలు ఉందా? ముందలు లేదు, ముందలు ఉందనుకున్నాను నేనైతే చూసి. మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేసేసండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవచ్చు. మనం పైన చూసాం కదా, అక్కడ ఇది చూడండి షాల్ లెక్క ఎట్లా వచ్చిందో. ఇదిగోండి ఇక్కడ ఫొటోస్, ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదైతే ఇది చూడండి, ఇవన్నీ మొత్తం ఇది ప్లేన్ మ్యూజియం. ఇది ప్లేన్ మ్యూజియం. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే మీరు చెప్పండి. ఎక్కడికంటే మనం ఇప్పుడు సబ్మెరీన్ మ్యూజియంకి వెళ్ళిపోతున్నాం. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది.